నేను నిర్దోషినని నోరు విప్పి చెప్పుకోలేని వాడిని తెలిసి మీ పోలీసులు హింసిస్తున్నది నీ మేనల్లుడు నేనని నీకు తెలుసా? వాడు నీ మేనల్లుడు కాబట్టి విడిచిపెట్టమని అడగటానికి రాలేదు. అడవిలో ఆకులు అలములు తింటూ పెరిగిన వాడికి హత్య చేయవలసిన అవసరం లేదని తెలుసుకునైనా వాడిని విడుదల చేయమని ప్రాధేయపడుతున్నాను. వసుంధర, ఈ సమాజంలో ఆడపడుచు కోసం అన్న ఏదైనా చేస్తాను. ఒకనాడు ఒక హంతకుణ్ణి వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాను. మళ్ళీ ఈనాడు ఒక హంతకుణ్ణి వదిలివేయమని వేడుకుంటున్నాను. తీర్చలేని కోరికలు కోరి నన్ను రాక్షసుని చేస్తున్నాను. అన్నా చెల్లెల బంధం తెంచుకున్నా ఎక్కడో గుండెల్లో మమకారం కదలకపోతుందా? కరుణించకపోతావా అని నీ ముందు చేతులు జోడించాను. జోడించిన ఈ చేతుల్ని బిగిస్తాను. నా బిడ్డని నేనే విడిపించుకుంటాను. ఏమిటమ్మా వసుంధర, నీ పేరుకి అర్థం భూదేవి అని. భూదేవికి భూమిని మోసేటంత ఓర్పుండాలి గాని నువ్వేమిటమ్మా ఇంత చిన్న విషయానికే సహనాన్ని కోల్పోతున్నావు? పుణ్యాత్ములు కోటాను కోట్లున్నా భరించగల భూదేవి నీలాంటి ఒక్క పాపాత్ముని కూడా భరించలేదు అప్పలనాయుడు. కాని తప్పదమ్మా, ఇది మా సీజను. ఈ విశ్వంలో సూర్యచంద్రులున్నారనేది ఎంత నగ్న సత్యము, ఈ రోజుల్లో దుర్మార్గులదే పై చెయ్యనేది కూడా అంతే నికార్సైన నిజం. కావచ్చు, కానీ పాపం పండిన రోజున భూమి బ్రద్దలై సముద్రాలు ఉప్పొంగి పర్వతాలు ముక్క చెక్కలై నీలాంటి దుర్మార్గుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాయి. చెయ్యొచ్చు, కానీ ఇది సీజను కాదమ్మా. మా భస్మాసుర హస్తంతో నేను మండి మసైపోవలసిందే తప్ప మీరేమీ చెయ్యలేరు. చేస్తాను. నిన్ను కూడా ఇదే కటకటాల వెనక పెట్టిస్తాను. ఏ అమాయకుణ్ణి అపరాధం చేసి నువ్వు జైలు పాలు చేశావో వాడి చేతే నిన్ను ఉరికమ్మం దాకా ఊరేగింపుగా తీసుకెళ్తాను. వాడి చేత, మాటలు రాని ఆ అడవి మృగం చేత. కన్న తల్లివైన నిన్నే గుర్తుపట్టలేని వాడు బద్ధ శత్రువునని నన్నేం గుర్తుపడతాడు? ఏ భాషలో చెబుతావు వాడికి? కన్న తల్లినైన నేను వాడికి ఆది గురువునై అక్షరాభ్యాసం చేస్తాను. వాల్మీకి నుంచి వాల్మీకి పుట్టినట్టు ఆ అమాయకుణ్ణి అపరిమితమైన మేధావిని చేస్తాను. పగటి కలలు కనక వాడసలు పోలీసుల ఇనపనాడాల బొట్ల కింద నలిగి లాఠీ దెబ్బలకు మిగిలి నల్లకోట్ల ధాటికి తట్టుకుని బయట పడాలి కదా. శిక్ష నుంచి తప్పించుకోవాలి కదా. వాడిని తప్పించకపోతే నేను తల్లిని కాదు. నీ దుర్మార్గాలు బయట పెట్టించకపోతే ఆ అడవి మనిషికి అమ్మనే కాదు. ఇది 10 మంది కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మా కుటుంబానికి, 10 మందిని దోచుకునే నీ కుటిలత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, జరగబోయే వర్గ సంఘర్షణ గుర్తుంచుకో. అడవి దొంగగా గుర్తించబడ్డ ఈ ముద్దాయి నోరు లేని జంతువుల ప్రాణాలు తీస్తూ ఆ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించిన పార్వతీపురం ఫారెస్ట్ ఆఫీసర్ రాజేంద్ర తనకు అడ్డుగా ఉన్నాడని గ్రహించి అతన్ని ఘోరంగా హత్య చేశాడని కోర్టు వారు నమ్ముతున్నారు. నాగరికుల మధ్య సంచరిస్తూ ఎన్నో దారుణాలు చేసిన ఈ ముద్దాయి మాటలు రానంత మాత్రాన క్షమార్హుడు కాడు. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. కనుక ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ ముద్దాయి ఉరి శిక్ష విధించడమైనది.
అడవి దొంగ ఏరా 2 రోజులుగా అడవంతా గాలించాం ఎక్కడరా అడవి దొంగ ఓ పని చేద్దాంరా అడవి దొంగ ఈ అడవి నుంచి మరో అడవికి పారిపోయాడని గిరిజనులే చెప్పారని ఎస్ఐ గారికి చెప్పారు బాగుంది మరి నిన్నెందుకు రాలేదురా ఈ ఐడియా ఈ ఆడొచ్చింది కదా అడివిధంగా అడవి నుంచి పారిపోయాడు. అవును సార్ అడవిలో అంగుళంగులు ఎత్తుకాం సార్ కనిపించిన ప్రతి గిరిజనుడిని ప్రశ్నించాం సార్ సార్ బహుశా దండకారణ్యంలోకి పారిపోయి ఉంటాడు అని అన్నారు సార్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు సార్ అలా అని స్టేట్మెంట్ తయారు చేయండి. తాత్కాలికంగా ఫైల్ క్లోజ్ చేద్దాం. సార్ అడవి దొంగ తప్పించుకున్నాడు. వీల్లేదు, చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి గుట్ట గుట్టకి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అడివంతా గాలించైనా సరే వాడిని పట్టిస్తాను, ఉరి కంభం ఎక్కిస్తాను. అయ్యా వసుంధరాదేవి గారు మామూలు శ్రీమూర్తిలా కనిపించట్లేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. తమ కొంప ముంచడానికి మాత్రమే కొడుకు జ్ఞానోపదేశం బాగుంటాని. చేస్తున్నాను. పరమేశ్వర, సర్వంతర్యామివైన నీ ఢమరక శబ్దంలోంచి అక్షరాలు ఈ ప్రపంచంలోకి వచ్చాయంటారు. అదే వాస్తవమైతే లోక జ్ఞానం తెలియకుండానే చెట్టంత పెరిగిన నా బిడ్డను నీకే దాసుని చేస్తున్నా. ఈ రోజు నుంచి వీడి పేరు కాళిదాసు. సరస్వతి కటాక్షంతో అవివేకి వివేకవంతుడై మహాకవిగా మారిన కాళిదాసు చందాన ఈ కాళిదాసుని అపరిమిత మేధావిని చెయ్యి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.